శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. శ్రీ యోగ వాసిష్టము వైరాగ్య ప్రకరణము చతుర్థ సర్గః. వాల్మీకి మహర్షి ఇలా చెబుతున్నారు. పురవాసులు పుష్పాంజలులను అర్పింపగా శ్రీరాముడు జయంతుడు స్వర్గము ప్రవేశించినట్లు రాజభవనమును ప్రవేశించెను. పిదప రాఘవుడు తల్లిదండ్రులకు, వశిష్ఠునకు, జ్ఞాతి భాతృగణమునకు, బ్రాహ్మణులకు, కులవృద్ధులకు నమస్కరించెను. తల్లిదండ్రులు, మిత్రులు, బ్రాహ్మణులు మాటిమాటికి కౌగిళ్ల దెల్పగా రాముడు ఆనందించెను. దశరథుని గృహమున వేణు నినాదం వంటి రాముని మధుర వాక్యములను ఆలించి అందరూ సంతోషమున తబ్బిబ్బై తిరుగాడసాగిరి. రాముని ప్రత్యాగమనమున 8 రోజులు ఉత్సవం జరిగెను. అది ఆనందితులకు జనుల కోలాహముతో నిండి ఉండెను. అప్పటి నుండి రాముడు నానావిధ దేశాచారముల వర్ణించుచు సుఖముగా గృహమున నుండెను. ఉదయమున లేచి సంధ్యావందనాది నిత్యకృత్యముల నెరవేర్చి సభామధ్యమున ఉన్న దశరథుని కాంచుచుండెడివాడు. అచ్చట ప్రథమయామమును జ్ఞానచర్చేందు గడుపుచుండెడివాడు. పిదప తండ్రి ఆజ్ఞను గైకొని మహాసైన్యమును వెంట నిడుకొని మహిషవరాహములతో కూడిన వనమునకు వేటాడ నరిగేడివాడు. అట నుండి తిరిగి వచ్చి స్నానాధికమునరించి బంధుమిత్రులతో కూడి భోజనమునర్చి రాత్రి గడిపేడువాడు. తీర్థయాత్ర నుండి తిరిగి వచ్చిన పిదప రాఘవుడు ఇట్లు దైనిక కృత్యములను అనర్చుచు తమ్ములతో కూడి పితృగృహమున వాసమనర్పసాగెను. అనగా రాజులతో సముచిత రీతి నెగడుచు సుజన హృదయముల మనోజ్ఞ ప్రవర్తనయను మధుర కౌముదీ రసమున సంతోషింపచేయుచు రాఘవుడు దినములను గడపసాగెను. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున చతుర్థ సర్గము. పంచమ సర్గః. వాల్మీకి ఇట్లు గృహమున వసించుచున్న రాముడు శరత్కాల సరోవరం వలె శుష్కింపసాగెను. అప్పుడు అతని వయస్సు 15 ఏండ్లు. లక్ష్మణ శత్రుఘ్నులు అతనిని అనుసరించుచుండెడివారు. భరతుడు సుఖముగా తాతగారింట కాలమును వెళ్ళబుచ్చుచుండెను. దశరథుడు భూమండలమునంతటినీ నియమానుసారంగా పాలించుచుండెను. మంత్రులతో పుత్రుల వివాహమును గురించి ప్రాజ్ఞులకు దశరథుడు ఆలోచింపసాగెను. తీర్థయాత్రలను అనరించి వచ్చిన రాముడు సంసార దుఃఖమేమీ లేకపోయినను కృశింపసాగెను. శ్రీరాముని విశాల లోచన ముఖమండలము పాలిపోయి భ్రమర చుంబితమును వికసితమును నగు తెల్లతామర పువ్వు వలెనాయెను. శ్రీరామచంద్రుడు విచారపరవశుడై చెక్కిలి మీద చేయి వైచుకొని పద్మాసనమున కూర్చుండి ఏమియో ననొర్పక తూష్ణీంభావమును వహించి ఉండేటివాడు. చింతవల్ల చిక్కి శ్రీరాముడు విమనస్కుడై బొమ్మవలే నుండి ఎవరితోడను ఏమియూ మాటలాడకుండేటివాడు. సేవకులు మాటిమాటికి విచారముతో ప్రార్థింప దినకృత్యములనతి కష్టముతో నెరవేర్చెడువాడు. అతని మోము అను తామర వాడువడెను. గుణసముద్రుడగు రాముని ఈ స్థితిని గాంచి అతని సోదరులిరువురూ కూడా అదే స్థితిని పొందిరి. ఇట్లు పుత్రులు విచారంతో శుష్కించుచుండుటగాంచి దశరథుడును ఆయన భార్యయును చింతావివసులైరి. పుత్రా, నీకున్న చింత ఏమి అని దశరథుడు అనేక పర్యాయములు స్నేహపూర్ణ వాక్యముల ప్రశ్నించినను రామచంద్రుడేమియూ పలకలేదు. తండ్రి, నాకెట్టి దుఃఖమునూ లేదు అని తండ్రి తొడమీదనున్న రాముడు పలికి ఊరకుండెడివాడు. రాముడు విచారపూరిత మనస్కుడైనాడేలా అని అనంతరము దశరథుడు సర్వకార్యజ్ఞుడును వాగ్మియును నగు వశిష్ఠుని ప్రశ్నించెను. దీనికింతగు కారణమున్నది, దుఃఖింపకము అని దశరథునితో వశిష్ఠుడు ధ్యానమనరించి పలికెను. రాజా, ధీరులు సామాన్య కారణమునంజేసి విషాదమును, అత్యంత సంతోషమును లేక క్రోధమును పొందరు. జగత్తు యొక్క అంగములగు పృథివ్యాది పంచమహాభూతములు సృష్టి లేక సంహారం యొక్క వేగము లేకుండా వికారమునందునా? ఇది వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు పంచమ సర్గము సమాప్తం. షష్ఠ సర్గః. వాల్మీకి మునినాథుడిట్లు పలక సందేహఖేదములుబికిన చిత్తముతో దశరథుడు కొంతకాలం మౌనమును వహించి ఊరకుండెను. రాణులందరూ రాజమందిరమున ఖిన్నులై ఉండిరి.
రాముని నడవడికపై తమ దృష్టి నుంచి సావధానత దాల్చి ఉండిరి. ఇట్టి సమయమున ప్రసిద్ధుడగు విశ్వామిత్ర మహర్షి అయోధ్యాపతియగు దశరథుని గాంచుటకు అర్థించెను. మాయా బలోన్మత్తులగు రాక్షసుల పీడ వలన బుద్ధిమంతుడగు విశ్వామిత్రుని యజ్ఞము సంపూర్ణమవలేదు. యజ్ఞరక్షణకై రాజును చూడ ఇచ్చించెను. పిదప మహాతేజుడును తపోనిధియునగు విశ్వామిత్రుడు రాక్షసుల చంప నడుము కట్టి అయోధ్యకు అరుదించెను. ఆయన రాజును చూడగోరి ద్వారపాలకులతో రాజునకు గాజనందనుడు అరుదించినాడని తెల్పవచించెను. వారా మాటలు విని సంభ్రాంత చిత్తులై రాజగృహమున కరిగిరి. విశ్వామిత్రుని ఆగమన వార్తను తమ ప్రభువునకు ఎరిగించిరి. అనంతరము ద్వారపాలకులలో ముఖ్యుడగు యాష్టీకుడు సామంతరాజ పరివేష్టితుడై అధివసించి ఉన్న దశరథుని కడక అరుదించి ఇట్లు విన్నవించెను. దేవా, బాలసూర్యుని వలె ప్రకాశించు తేజస్వి ఒకడు ద్వారదేశముననున్నాడు. అతని జటలు అగ్నిశిఖల వలె తామ్రవరములు. అతని తేజస్సునంజేసి ఏనుగులు, గుర్రములు, ఆయుధములు ఇత్యాదులకు వస్తువులన్నీయు బంగారు రంగును దాల్చినవి. అప్పుడు దశరథుడు యాష్ట్యూకుని వైపు దృష్టిని మరల్చ అతడతి వినయముతో విశ్వామిత్ర మహర్షి అరుదించినాడని విన్నవించెను. ఈ మాటలు వినినంతనే దశరథుడు మంత్రులు సామంతులతో సహితముగా బంగారు గద్దె నుండి లేచెను. దశరథుడు వశిష్ఠ వామదేవులు వెంటరాగా సామంతులు స్తుతించుచుండ ద్వారదేశమున కరిగి బ్రహ్మ క్షత్రియ తేజములతో ప్రకాశించుచున్న విశ్వామిత్ర మహర్షిని గాంచెను. ఆ ప్రకాశముగాంచిన ఏ కారణముననో సూర్యుడు భూమికి దిగివచ్చనాయని అనిపించుచుండెను. వార్ధక్యమగుట చేసి కేశములు నెరసెను. తపస్సు వలన శరీరము మోటువారెను. జటలచే ఆతని భుజములు కప్పబడి సాయంకాల మేఘములచే కప్పబడిన పర్వతమా అనునట్లుండెను. అతని శరీరము దీప్తిమంతమును, ప్రశాంతమును, సౌఖ్యమును, ఉజ్వలమును, బలిష్టమునునై ఉండెను. మనోజ్ఞమును, భీషణమును, ప్రసన్నమును, జటిలమును, విశాలమును, గంభీరమును నగు అతని శరీర తేజము ప్రభను కల్పించుచుండెను. అతని చేతియందు జీవిత సకుడగు కమండలముండెను. చిత్తము ప్రసన్నమై ఉండెను. కరుణతో కూడిన చిత్తము కలవాడగుట చేసి తీయని మాటలతోడను అమృత వీక్షణములతోడను జనులను తనుపుచుండెను. యజ్ఞోపవీతముండెను. కనుబొమ్మలు తెల్లబడెను. అవి ఉన్నతములు. చూచువారల కాతడు ఆశ్చర్యమును కలిగించుచుండెను. మహర్షిని దూరమున గాంచియే వినయావనత శిరస్కుడై దశరథుడు కిరీట పరిశోభిత మస్తకమును భూతలమున నుంచి ప్రణమిల్లెను. సూర్యుడిందునకు ప్రత్యభివందనమొనర్చునట్లు విశ్వామిత్రుడు కూడా మధురములగు ఆదరవాక్యములతో ప్రత్యభివాదమనర్చెను. పిదప వశిష్ఠాది బ్రాహ్మణులు స్వాగత వచనములను పలికి ఆదరముతో యథోచిత సపర్యలను సలిపిరి. దశరథుడు, సాధుపుంగవ, సూర్యుని వలన పద్మములు అనుగ్రహింపబడినట్లు మీ ఈ పవిత్ర దర్శనం వలన మేము అనుగ్రహింపబడినాము. మునిశ్రేష్ఠ, నీ దర్శనమున చేసి వృద్ధిక్షయములు లేని ఆ అనంత సుఖమునందితిని. మీ దృష్టి మా మీద పడినందువలన ధర్మబలమున నేడు మేము ధన్యులలో అగ్రగణ్యులమైతిమి. ఇట్లు దశరథుడును మహర్షులను పలుకుచు సభాగృహమున ప్రవేశించి ఆసనములను అలంకరించిరి. తపోలక్ష్మిచే అలంకరింపబడిన విశ్వామిత్రునిగాంచి అపరాధము కలుగునేమో అని భయపడుచు నగుమోముతో దశరథుడు అర్ఘ్యమునర్పించెను. విశ్వామిత్రుడు శాస్త్రోచిత రీతి అర్ఘ్యము గైకొని ప్రదక్షిణమొనర్చుచున్న దశరథుని ప్రశంసించెను. విశ్వామిత్రుడు ఇట్లు పూజితుడై ప్రసన్నవదనుడై దశరథుని కుశల ప్రశ్నమొనరించెను. ఆర్థిక విషయములను అడిగాను. పిదప వశిష్ఠుని కలుసుకుని యథోచితమగు గౌరవము చూపి నవ్వుచు శిష్య మృగ పక్ష్యాదుల కుశలమును ప్రశ్నించెను. వారందరూ రాజభవనమున ఆసీనులై ఒండరుల పలకరించుకొనుచు ఆనంద మనస్కులైరి. వారి తేజస్సు వృద్ధి నందెను. అప్పుడు వారు పరస్పరము కుశల ప్రశ్నలు అందించుకొనసాగిరి. ఆసీనుడైన విశ్వామిత్రునకు దశరథుడు గంధ పుష్ప వస్త్రాలంకారములను, గోవులను, దక్షిణలను, ఫల తాంబూలములను విరివిగా అర్పించెను. విశ్వామిత్రుని విధి విహితముగా పూజించి ప్రీతుడై చేతులు జోడించి వినయముతో దశరథుడు ఇట్లనెను. మానవునకు అమృతం దొరికినట్లు, కరువు రోజులలో వర్షం కురిసినట్లు, అందునకు దృష్టి లభించినట్లు మీ దర్శనము మాకు లభించినది.
సంతానహీనుడగు మనుజునకు వాంఛిత వనితా సంగమమున పుత్రుడు కలిగినట్లు, కలలో కాంచిన వస్తువు దొరికినట్లు, చాలా రోజుల నుండి కోరు వస్తువు లభించినట్లు, ఇష్టులగువారు అరుదించినట్లు, పోయినది మరలా దొరికినట్లు మీ దర్శనము మాకు లభించినది. ఆకాశగమనం వలనను మృతుడగువాడు మరలా జీవించినను కలుగు ఆనందము మీ రాక వలన మాకు కలిగినది. మీకు సుస్వాగతము. బ్రహ్మలోక నివాసమవనికి ఆనందము గొల్పదు, మీ రాక అట్టిది. సత్యమును వచింపుచున్నాను. తమ కోరిక ఎద్ది నేనేమి యొనర్పగలను? ధర్మపరాయణులను దానపాత్రులను అగు తామరదించితిరి. పూర్వము తాము తపోకాంతుల వెదజల్లు రాజర్షులు, తపోబలమున బ్రహ్మర్షులైన తాము మాకు పూజనీయులు. గంగా స్నానమున తాపము శమించునట్లు మీ దర్శనముంజేసి అంతఃకరణము చల్లబడినది. మీకు ఇచ్ఛాభయ క్రోధములు, కోర్కెలు, రోగములు లేవు. అయినను మీరు నా కడక అరుదించితిరి. ఆశ్చర్యము! ఓ తత్వజ్ఞ శ్రేష్ఠుడా, మీ రాక వలన నా గృహము ఆత్మయు పవిత్రములైనవి. నేనానందమున అమృతమయమగు చంద్రమండలమున తేలియాడుచున్నాను. మీ రాక చతుర్ముఖుని రాకయ్యని భావించుచున్నాను. మీ రాక వలన నేను అనుగ్రహింపబడితిని. సాధువరేణ్య, మీ రాక వలన లభించిన పుణ్యమున చేసి నా జీవితము సఫలమైనది, నా జన్మ సార్థకమైనది. చంద్రోదయమున సాగర ముబ్బి తబ్బిబ్బైనట్లు మిమ్ముల పూజించి నమస్కరించి ఆనందమును పట్టజాలకున్నాను. మునిపుంగవ, మీరెద్దాని కొరకు ఎందులకు అరుదెంచితిరో అయ్యది నెరవేర్పబడినదనియే ఎంచునది. మీరు మాకు మాన్యులు కదా. భగవానుడా, కౌశిక, ప్రయోజనమును గురించి అడుగుటకు సంకోచింపవలదు. మీకియ్యదగనిదేమున్నది? సంకోచింపవలదు. మీ కార్యమును సంపూర్ణమొనరించు భారం నాది. మీరు మాకు పరదేవతలు. ఆత్మవేత్తయు పరేంగిత జ్ఞానియునగు ముని వృషభుడు వినయముతో నొప్పారు దశరథుని శృతి మధుర వాక్యములను విని పరమానందమునొందెను. ఇది శ్రీ వాసిష్ఠ తాత్పర్య ప్రకాశికయందు వైరాగ్య ప్రకరణమున షష్ఠ సర్గము సమాప్తము. జై శ్రీరామ్.